ఈ సమయం మందు భీమవరం జోన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ పి ప్రవీణ్ ఉనిసింహయ్య గారు మన మధ్యలో ఉండగా వారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. త్రియక దేవునికి నా హృదయపూర్వక వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రియులారా, దైవ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము నుంచి కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చిన్ని ప్రార్థన. మహాగణుడవును, మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరి ఒక ఏడాది ఇదే స్థలములో శిలువ అనుశీలన సమ్మేళనము, ఈ శిలువ ధ్యాన దినాలలో మదనాయకులైన వారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ గంభీరమైన కార్యక్రమాన్ని బట్టి వందనాలు. 2వ దినము నీ శిలువ చెంతకు వచ్చిన మమ్మల్నందరినీ దీవించుము, ఆశీర్వదించుము. మా దైవజనులు సెలవిచ్చినట్లు శిలువలో మాట ఉన్నది. అవును ప్రభువా, ఆ మాట క్షమాపణ మాట, ఆ మాట ఆదరించే మాట, ఆ మాట రక్షించిన మాట, ఆ మాట నశించిపోవలసిన దొంగను పరదైసునకు చేర్చిన మాట. ప్రభువా, నీ శిలువ నీడలోనికి వచ్చిన మమ్ములను, నీ శిలువలో ఉన్న మాటలను నీ దైవ గ్రంథము ద్వారా మేము ధ్యానము చేయబోవచ్చు ఉండగా మమ్ములను నీ వశపరుచుకొని నీ ఆత్మ సహాయమును మాకు దయచేసి ఈ విత్తబడు వాక్యమును బట్టి మా హృదయములను ప్రభువా నీ తట్టు త్రిప్పగలిగిన స్థితిని ఈ శిలువ శ్రమల ధ్యాన దినాలలో నీ బిడలముగా స్థిరపడులాగున నీ వాక్యము ద్వారా మాకు సహాయము చేయమని, కూడి వచ్చిన వారినెల్లరూ ఆశీర్వదించమని, ఇంకను రానైన వారిని త్వరపెట్టి రప్పించుమని, ఈ ప్రార్థన ఆలకించుమని యేసయ్య నామములో మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియులారా, దేవుని యొక్క నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, చదవబడిన వచనములో మనము ధ్యానము చేస్తే, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ప్రియులారా, ఈ వచనములో అనేకమైన అద్భుతములు మనము చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణానంతరము సంభవించిన ఈ అద్భుతములలో ఈ ప్రత్యేక సమయమందు ఒక అద్భుతమును గూర్చి నేను మీకు క్లుప్తముగా కొన్ని అంశములను అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను.
ప్రియులారా, ఈ దేవాలయము యెరూషలేములో కట్టబడిన దేవాలయము. ఈ దేవాలయము దేవుడే కట్టించిన దేవాలయము. ప్రియులారా, దేవాలయం అనగా మనమందరము ఎరిగిన వారమే. దేవుని నివాస స్థలము, పరిశుద్ధ స్థలము. ప్రియులారా, ప్రభువు ఎప్పుడైతే సిలువలో సర్వమానవాళి కొరకు తన ప్రాణమును ధారపోసిన వారై ఉన్నారో, యెరూషలేము దేవాలయములో ఒక వింత లేదా ఒక అద్భుతము సంభవిస్తూ ఉన్నది. ఏమిటి అద్భుతము అంటే, ఈ యెరూషలేము దేవాలయములో ఉన్న ఈ తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగిపోతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ తెరను దేవుడే ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనమును గనుక మనము గమనిస్తే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలండి. ప్రియులారా, ఏదైనా వనములో ఆది తల్లిదండ్రులైన వారు ఎప్పుడైతే పాపములో పడిపోయారో, దేవుని యొక్క సహవాసమును వారు పోగొట్టుకొనిన వారై ఉన్నారు. ప్రియులారా, దైవ సహవాసము పాప ప్రవేశమును బట్టి ఏదైనా వనములో మానవుడు పోగొట్టుకొనిన తరువాత దేవుడే ఇశ్రాయేలీయుల మధ్య నివసించడానికి ఆయనే ఏమంటూ ఉన్నారు అంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రియులారా, ఇశ్రాయేలీయులు దేవుని స్వాస్థ్యము, దేవుని ప్రజలు, దేవుని స్వకీయులు అయితే, ఆ యొక్క ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించిన దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇస్తాను అని పలికిన ఆ పాలస్తీనా వరకు కూడా నేను వారితో ఉంటాను, వారి మధ్యనే నివసిస్తాను అని కోరుచు దేవుడే తన కొరకు ఒక పరిశుద్ధమైన స్థలమును నిర్మింపవలెనని మోషే గారికి తెలియచేస్తూ ఉన్నట్లు ఈ మాటను బట్టి మనము చూస్తూ ఉన్నాం. ఇదే మనమందరము ఎరిగినది. ప్రియులారా, ప్రత్యక్షపు గుడారము, దీనిలో ఉన్న సమస్తమైన ఉపకరణములు, దీనిని తయారు చేయు విధి విధానములు సమస్తమును కూడా దేవుడే మానవులకు తెలియచేసి ఆయనకు అనుకూలమైనట్లుగా ఈ పరిశుద్ధమైన మందిరమును లేదా ఈ పరిశుద్ధమైన ప్రత్యక్షపు గుడారమును దేవుడే నిర్మింపచేయుచు ఉన్నట్లుగా మనము ఈ వాక్యమును బట్టి గమనిస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము ఎరిగిన వారమే. ఈ ప్రత్యక్షపు గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములను మనము చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండము 26వ అధ్యాయము 33వ వచనమును గనక మనము గమనిస్తే, ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ప్రియులారా, దేవుని చేత నిర్మింపబడిన ఈ ప్రత్యక్షపు గుడారములో దేవుడే ఒక అడ్డతెరను ఏర్పాటు చేయుచు ఉన్నవారై ఉన్నారు. ఈ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరుచులాగున దేవుడే ఈ ప్రత్యక్షపు గుడారములో ఈ అడ్డుతెరను ఏర్పాటు చేస్తూ ఉన్నట్లుగా ఈ మాటలను బట్టి మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ స్థలములో ఉన్న వారికి అతి పరిశుద్ధ స్థలము కనబడకుండునట్లుగా ఈ అడ్డతెరను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అడ్డుతెర దేని కొరకు అనగా ఆటంకపరుచుట కొరకు, అనగా లోపల ఉన్న ఆ రహస్యము బయలుపరపకుండునట్లుగా, లోపల ఉన్న ఆ గోప్యత, ఆ మర్మమును దేవుడే ఉంచుకునిలాగున, అది బహిరంగపరచకుండులాగున ఈ పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధమైన స్థలమునకును దేవుడే ఒక అడ్డుతెరను
ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అతి పరిశుద్ధమైన స్థలము ఒక మర్మమైనట్లుగా దేవుడు ఏర్పాటు చేసిన ఈ అడ్డుతెరను బట్టి మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు నివసించే ఈ అతి పరిశుద్ధమైన స్థలములో అపరిశుద్ధులకు చోటు లేదు గనుక, అపరిశుద్ధులైన వారు అనగా పరిశుద్ధత లేని వారికి ఆ స్థలములో ప్రవేశించే అర్హత లేదు కనుక వారిని ఆటంకపరుచులాగున కూడా ఈ అడ్డుతెరను దేవుడే ఏర్పాటు చేసినట్లుగా ఈ మాటలను బట్టి మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరుచుచూ ఉన్న ఈ అడ్డుతెరను బట్టి దేవుడు ఉండు ఆ అతి పరిశుద్ధమైన స్థలము ఎంత ప్రభావమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధమైనదో, ఎంత అత్యుత్తమైనదో మనము వాక్యమును బట్టి ధ్యానము చేయాలి అంటే చూడండి, లేవీకాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనములను మనము చూద్దాం. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన, గమనించండి, నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. చాలండి ప్రియులారా, దేవుడే మోషేతో తెలియజేస్తూ ఉన్నారు, అహరోను 2 కుమారులు మరణించారు. కారణమేమిటో తెలుసా? వారు దేవుని సన్నిధిని అనగా అతి పరిశుద్ధమైన సన్నిధిని వారు ప్రవేశించుటను బట్టి, అలాగున నీ సహోదరుడు కూడా చనిపోకుండానట్లు అహరోనుకు కూడా ఈ సంగతిని తెలియచేయమని దేవుడే స్వయముగా మోషేకు సెలవిస్తూ ఉన్న మాట ఏమిటి అంటే, నీవు ఆ అహరోనుతో లేదా నీ సహోదరునైన వానితో చెప్పు, ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపకూడదు. కాబట్టి ప్రియులారా, దేవుడు నివసించే ఆ పరిశుద్ధమైన స్థలములోనికి ఒక మానవుడు ప్రవేశించాలి అంటే ప్రియులారా, ఈ అహరోను ప్రియులారా యాజకుడే కానీ దైవ ఆరాధన నిమిత్తము దేవుని కొరకు ప్రత్యేకించబడిన యాజకుడే కానీ ఈ యాజకునికి సహితము ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అర్హత లేదు. కారణం ఏమిటో తెలుసా? ఒకవేళ ఎవరైనా ఈ అతి పరిశుద్ధ స్థలములో వారు పాపమును బట్టి లేదా తలంపును బట్టి వారు ప్రవేశించిన వారైతే, లేదా ఆ అతి పరిశుద్ధ స్థలములో వారు ఒకవేళ పాపపు తలంపును వారు కలిగి ఉంటే, ఆ అతి పరిశుద్ధమైన స్థలములో వారు ఉండుటకు అయోగ్యులు గనుక ప్రియులారా, వారు వెంటనే ఏమవుతూ ఉన్నారు అంటే మరణించుచు ఉన్నవారై ఉంటూ ఉన్నారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, గమనించండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనమును చూద్దాం. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే చూడండి, దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. చాలండి, యాజకులకే కాదు కానీ ప్రియులారా, అన్యులైన వారికి కూడా ఈ అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశిస్తే వారికి ఏ శిక్ష అంట? మరణ శిక్ష. ప్రియులారా, ఇక్కడ అన్యుడు అనగా యాజకుడు కానివాడు అనగా ఈ ఆవరణములో ఉన్న వారికి సహితము ఈ అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించే
అర్హత లేనట్లుగా ఈ మాటలను బట్టి మనము చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఒక్కటే, ఈ అతి పరిశుద్ధమైన స్థలము అత్యంత పరిశుద్ధమైనది గనుక ఈ పరిశుద్ధమైన స్థలములో పాపమునకు తావు లేదు, అపరిశుద్ధులకు చోటు లేదు. పిల్లారా, వారు శుభ్రపరచబడకుండా, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడకుండా, వారిలో పాపము కడగవేయబడకుండా, వారిలో పాపము తీసివేయబడకుండా ఈ అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించుటకు వారికి అర్హత లేనట్లుగా, అలాగున ప్రవేశించినట్లయితే వారికి మరణశిక్ష అన్నట్లుగా ఈ మాటలను బట్టి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, దేవుడు ఉండే ప్రదేశము ఎంత పరిశుద్ధమైనదో, దేవుడు ఉండే ప్రదేశము ఎంత ఘనమైనదో, అమూల్యమైనదో, శ్రేష్టమైనదో దేవుడే ఈ అడ్డతెరను ఏర్పాటు చేయుట ద్వారా బయలుపరుచుచూ ఉన్నవారై ఉన్నారు. పిల్లారా, ఈ మూలవాక్యములో మనము గమనిస్తే ఈ తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగిపోవుట మనము చూస్తూ ఉన్నాం. పిల్లారా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ అడ్డుతెరే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమయములో సంభవించిన అనేకమైన అద్భుతాలలో ఒక అద్భుతముగా ఏమవుతూ ఉన్నది అంటే, పైనుండి క్రింద వరకు రెండుగా చినిగిపోతూ ఉన్నది. పిల్లారా, ఈ పైనుండి క్రింద వరకు రెండుగా చినిగిపోవచ్చు ఉన్న ఈ అడ్డుతెర వెనుక దేవుడు ఉంచిన ఉద్దేశము ఏమై ఉన్నదో, ఈ తెర దేనిని సూచించుచూ ఉన్నదో భక్తులైన వారు మనకి దైవ గ్రంథములోనే ఎంతో చక్కగా వివరించిన వారై ఉంటూ ఉన్నారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ అడ్డుతెర ఎవరిని సూచించుచు ఉన్నది అనగా, ఈ అడ్డుతెర ఎవరై ఉన్నారు అనగా యేసు క్రీస్తు ప్రభువే అని పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లారా, ఈ తెర ప్రభువునకు సూచన అయితే, ఈ ప్రభువే ఆయన రెండుగా చీల్చబడుట ద్వారా, ఈ తెర రెండుగా చినిగిపోయినట్లుగా ఆయన తన శరీరమును ఛిద్రపరుచుకొనుట ద్వారా మనకు ఆ నూతనమైన మార్గములో ప్రవేశించడానికి అర్హత కలిగించుచూ ఉన్నట్లుగా ఈ మాటలను బట్టి మనము చూస్తూ ఉన్నాం. పిల్లారా, గమనించండి, ఈ అడ్డుతెర ఎవరిని సూచించుచూ ఉన్నది అంటే యేసు క్రీస్తు ప్రభువారిని సూచించుచూ ఉన్నది. నిర్గమాకాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 31వ వచనమును చూద్దాం. మరియు నీవు నీలధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. చూడండి, పేనిన సన్ననారతో చేయవలెను. పిల్లారా, ఈ అడ్డతెర ఎలాగున చేయాలో దేవుడే తెలియచేస్తూ ఉన్నారు. ఎలాగున అంటే, మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. పిల్లారా, ఈ అడ్డతెరకు ఉన్న వర్ణములు ఏమిటి అంటే నీలము, ధూమ్రవర్ణము, అలాగునే రక్తవర్ణము. పిల్లారా, ఈ అడ్డతెర యేసు క్రీస్తు ప్రభువును సూచించుచూ ఉన్నదని పౌలు గారు తెలియచేసినట్లుగా, ఈ నీలము ఏమై ఉన్నది అనగా, గమనించండి, నీలము ఆకాశము యొక్క రంగు అయితే, పిల్లారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరలోకవాసి అనడానికి
ఈ నీలము ప్రభువును సూచించుచు ఉన్నది. రెండవది ధూమ్రవర్ణము, ఇది రాజులు ధరించే వస్త్రపు రంగు గనుక పిలారా సర్వలోకమును రక్షించడానికి ఆయన రాజకుమారుడిగా వచ్చిన ప్రభువే తనను తాను రాజులకు రాజుగా బయలుపరుచుకొనులాగున పిలారా ఆయనను ఈ ధూమ్రవర్ణము ఆయనను రాజులకు రాజు అని సూచించుచు బయలుపరచుచు ఉన్నది. మూడవదిగా మనము గమనిస్తే ఈ అడ్డు తెరకు ఉన్న మరొక వర్ణము రక్తవర్ణము, అనగా ఎరుపు రంగు. పిలారా సర్వలోకము కొరకు తాను చిందించిన ఆ రక్త రంగే, ఆ రక్తము యొక్క రంగే ఎర్రని రంగు. పిలారా అనగా ప్రభువు సర్వలోకము కొరకు మరణించనయ్యున్న ఆయన మరణమును, ఆయన రక్షణ ప్రణాళికను సూచించుచు ఉన్నది. కాబట్టి ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమయములో జరిగిన అద్భుతములలో ఒక అద్భుతము ఆ యెరూషలేము దేవాలయము యొక్క తెర పైనుండి క్రిందగా ఎప్పుడైతే చినిగిపోతూ ఉన్నదో ఆ తెరను యేసు క్రీస్తు ప్రభువుతో పోల్చుచూ ఉన్న ఈ పౌలు గారే సెలవిస్తూ ఉన్న మాటను మనము గమనించినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనమును చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు, చూడండి, నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను చాలండి ప్రియులారా. ఒకటి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, రెండవది నూతన మార్గము, మూడవది జీవ మార్గము. ప్రియులారా ఇక్కడ మనము గమనించినట్లయితే బహిరంగముగా ఈ తెర రెండుగా చినిగిపోతూ ఉన్నది కానీ అంతరంగముగా మనము గమనించినట్లయితే ఈ అడ్డును ప్రభువే తన శరీరమందు పాపము భరించుట ద్వారా ఆ పాపమును ఆయన తొలగింప చేయుట ద్వారా తనను తానే మరణింప చేయుట ద్వారా ఆ పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధమైన స్థలమునకును మధ్య ఉన్న ఆ ఆటంకమును లేదా ఆ యొక్క అడ్డుతరను దేవుడే తొలగించి వేసి ఒక నూతనమైన మార్గమును అనగా ప్రతిష్ఠిత మార్గమును జీవ మార్గమును ప్రభువే మనకు అనుగ్రహించుచు ఉన్నట్లుగా ఈ మాటలను బట్టి మనము గమనించగలుగుతూ ఉన్నాం. అందుకనే ప్రభువు ప్రియులారా నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని తెలియచేసిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియులారా పాపమును బట్టి పాప ఫలితములైన శాపము, వ్యాధులు, కష్టములు, దుఃఖములు, మరణము, నరకములను బట్టి ఆ అతి పరిశుద్ధ స్థలమనబడిన దేవుని సహవాసమునకు దూరముగానే ఉంటూ ఉన్న మనకు ప్రభువే లోకములోనికి వచ్చి ఆ సహవాసమును మనకు అనుగ్రహించడానికి మనకును దేవునికి మధ్య ఏ పాపమైతే ఉన్నదో ఆ పాపమును తన మీద వేసుకొని ఆయన మన బదులు మరణించుట ద్వారా ఆ తెరను ఆయన తొలగించి వేసి మనకు ఒక నూతనమైన మార్గమును ప్రతిష్ఠితమైన మార్గమును అనగా జీవ మార్గమును మనకు అనుగ్రహించుచు ఉన్నవారై ఉన్నారు. ప్రియులారా ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలము బహిరంగము చేయబడుతూ ఉన్నది. ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలము బహిరంగమే. ఇది గోప్యత లేదు. పరలోకము ఏమై ఉన్నదో, పరలోకము యొక్క స్థితి ఏమై ఉన్నదో, పరలోక రాజ్యములో మన యొక్క అంతస్తు ఏమై ఉన్నదో కూడా దేవుడే బయలుపరుచుచూ ఉన్నవారై ఉన్నారు. పిలారా పద్మాస్ ద్వీపములో ఉన్న యోహాను గారికి బయలుపరిచిన ఆ ప్రత్యక్షత యోహాను గారికి మాత్రమే కాదు, కానీ ఆయన ద్వారా సర్వలోకమునకు ఆ పరలోక మహిమను బయలుపరచడానికి గల కారణం ఏమిటి అంటే మనకు ప్రభువు రాక మునుపు మరుగు చేయబడిన ఆ అతి పరిశుద్ధమైన పరలోక రాజ్యము
మనకు ప్రభు రాకమునుపు ప్రభుతో సహవాసమునకు నోచుకొని మనకు పిలారా ఆ అడ్డును ఆటంకమును తొలగింప చేయుట ద్వారా దేవుడు ఒక నూతన మార్గమును సరళము చేస్తూ ఉన్నవారై ఉన్నారు. పిలారా దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట గడిచిన మాసములో మన అధినాయకులైన వారు పంపిన పుస్తకములో దైవజనులు సిలువను గూర్చిన ప్రసంగాలు ఎన్నో పొందుపరిచి యాజకులైన వారందరికీ కూడా పంపిన వారై ఉన్నారు. ఆ గ్రంథములో దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట, సిలువలో మాట ఉన్నది, ఆ మాట క్షమాపణ మాట, ఆ మాట రక్షించే మాట, ఆ మాట పరదైసునకు చేర్చిన మాట. కాబట్టి సిలువలో మాట ఉన్నది, మాటలో బాట ఉన్నది, ఆ బాటే జీవపు బాట, జీవపు మార్గము. ఆ బాటలో ఏమున్నది అంటే మూట ఉన్నది, ఆ మూట జీవపు మూట అని తెలియచేశారు. పిలారా ఈ జీవపు మూటలో, ఈ జీవపు మూటను బట్టి ఏమున్నది అంటే కోట ఉన్నది. ఈ కోటే పరలోక రాజ్యము. ఈ కోటలో తోట ఉన్నది, అదే దైవ సహవాసము. ఈ తోటలో ఓట ఉన్నది, అది నిత్య జీవము. ఈ నిత్య జీవమును అనుభవించే వారికి ఏమున్నది అంటే పీట ఉన్నది, అదే ప్రభువు సింహాసనము. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో వేలాడవేయబడుట ద్వారా ఆయన మనకు చేసిన మార్గము, ఆయన మనకు ఏర్పాటు చేసిన మార్గము ఎక్కడికి అంటే పరలోక రాజ్యములో దేవుని సింహాసనముపై మనము కూడా కూర్చోగలిగిన అంతస్తును దేవుడు ఇవ్వడానికే ఆయన భూలోకములోనికి వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. పిల్లారా కాబట్టి సిలువలో శ్రేష్టమైన మాట ఉన్నది. ఈ మాట మనలను జీవపు బాటలో నడిపించేది. ఈ బాట మనలను పరలోకపు కోటలోనికి, అక్కడ ఓట అనే దేవ సహవాసములోనికి, ఆ సహవాసమును బట్టి దేవుని సింహాసనము మీదే కూర్చోగలిగిన ఆ పీట దేవుడే మనకు అనుగ్రహించడానికి. పిల్లారా ఆయనే తన శరీరం అనబడిన తెర ద్వారా ఆయన తనను తాను వధింప చేయుట ద్వారా, తనను తాను అప్పగించుకొనుట ద్వారా, సర్వలోక పాపము కొరకు ఆయన మరణించుట ద్వారా మనకు ఆ నిత్య జీవమునకు మార్గమును సరళము చేయుచున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనాలలో మిల్కీసెదెకు అనగా ప్రధాన యాజకుడు అందరికంటే ముందుగా ప్రవేశించెను అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా మనకన్నా ముందు పరలోకమునకు వెళ్ళిన ప్రభువే, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుచు ఉన్నాను, మరలా వస్తాను, నేనుండే స్థలములో మీరును ఉండులాగున నేను మిమ్ములను కూడా తీసుకొని వెళ్తాను అని వాగ్దానం ఇచ్చారు. ప్రియులారా ఈ సిలువ అనుశీలన సమ్మేళనములో సిలువ నీడలోనికి వచ్చిన వారలారా, మన బాట జీవపు బాట, అది ప్రభువే మనకు అనుగ్రహించారు గనుక ఆ జీవపు బాటలో ప్రయాణము చేయట ద్వారా పరలోకపు పీటను అందుకునే భాగ్యము ఈ వాక్యము వింటూ ఉన్న మనకెల్లరకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మహాగణుడా, మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. మా కొరకు ప్రభువా పాతాళములో పాప ఫలితముల చేత కొట్టిమిట్టాడుచు రక్షించేవారు లేక అగాధములో నిత్య నరకములో కొట్టుకుపోవలసిన మమ్ములను పట్టుకొని రక్షించడానికి ప్రభువా మా పాపములు నీపై వేసుకొని జీవపు మార్గమును మాకు ప్రసాదించి ఆ పరలోకమునకు వారసులుగా చేసిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ త్యాగముకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు. నీ సిలువ నీడలోనికి వచ్చిన మేమందరము కూడా ఈ మార్గమును బట్టి నీ రాజ్య వారసులముగా వధువు సంఘ అంతస్తును మేము కలిగి జీవించు గొప్ప ధన్యత ఈ వాక్యము విని వారికెల్లరకును దయచేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుమని ఈ మా ప్రార్థన ఆలకించుమని యేసయ్య నామములో మిక్కిలి వినముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి.
ఆమేన్. ప్రియులారా, మరి నాకు ఇట్టి శ్రేష్టమైన అవకాశం ఇచ్చిన మన అధినాయకులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ అయ్య గారికి, అదే రీతిగా వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. వేదికను అలంకరించిన తోటి గవర్నింగ్ బాడీ సభ్యులకు, యాజక బృందమునకు, మీ అందరికీ మరొకసారి మరణాత మరణాత. మరణాత.